కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని నామాన్ని స్తుతించడానికి గాను, ఘనపరచడానికి గాను ప్రభువు చూపి ఉన్న ఈ మంచి తరుణానికై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై 30వ అధ్యాయం ఆదికాండము. ప్రియులారా, ఏడవ వాక్యం. రాహేలు దాసిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తినని కొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్య భాగము మీది. వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి మీ దైవస్వరమును వినిపింపచేయండి. మీరు అక్కడ కొరకు, రాజ్యం కొరకు నన్ను సిద్ధపరచండి. దైవ కుమారుని సన్నిధి నిశ్చయముగా మాకు తోడయుండునుగాక. ప్రభువా, శక్తి చేత బలము చేత కానిది ఆత్మ మూలమున జరిగించమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతున్నాను. మీ సహాయ హస్తం తోడు దయచేయండి. మేలుతో నింపండి నాయన, దీవించండి. వాక్కు చేత మాతో మాట్లాడండి. ఈ వాక్యం వినుచున్న ఆత్మీయులందరినీ మీ కృపగల హస్తాలలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. యేసయ్య మహోన్నతమైన నామమున ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, ఇక్కడ రాహేలు దాసి అయిన బిల్హా ఉన్నారు. మొదటిగా ఆమె యాకోబునకు దానును కన్నారు. దానును కన్నప్పుడు ఆమె ఒక పేరు పెట్టింది, విన్నాం కదా. దేవుడు నాకు తీర్పు తీర్చాడు అనుకుని ఆమె పేరు పెట్టింది. అయితే రెండవసారి ఆమె మరలా గర్భవతి అయినప్పుడు ఆ కుమారునికి నఫ్తాలి అనే పేరు పెట్టింది. నఫ్తాలి అనగా అర్థం ఏంటి అని చూస్తే, నేను మా అక్కతో పోరాడి గెలిచాను అన్నట్లుగా ఆమె చూస్తుంది. ఆత్మీయులారా, వింటున్నారా? నేను మా అక్కతో పోరాడి నేను గెలిచాను అని చెప్పి ఆ కుమారునికి నఫ్తాలి అనే పేరు పెట్టింది. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం పోరాటం. ఆ మానవ దైనందిన జీవితంలో ప్రతి మనుషుడు
ఒక జీవన సంబంధమైన పోరాటాన్ని చేస్తూ ఉంటాడు. ప్రతి మనుషుడు పోరాటం పోరాటం పోరాటం. అయితే ఈ పోరాటంలో మనము పోరాటం చేయటం కంటే పోరాటములో విజయముందుటే మన లక్ష్యమై ఉండాలి. ప్రతి వ్యక్తికి పోరాటం ఉంటుంది. ఏదో ఒక పోరాటం అతడు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఉన్నాం గనక. అయితే పోరాటం చేయడం కంటే పోరాటం చేసి గెలవడం మంచిది. ఇప్పుడు యాకోబు ఉన్నాడు. యబ్బోకు రేవులో దేవునితో ఏం చేశాడు? ఆయన పోరాటం చేశాడు. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో క్షమించండి పత్రిక పాఠంలో పౌలు గారు అంటాడు, మనము పోరాడునది, వింటున్నారా? మనము పోరాడునది ఇహలోక సంబంధులైన మనుషులతో కాదు గాని ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాటం చేస్తున్నాము అంటాడు. ప్రియులరా, అలాగే ప్రతి మనుషుడు ఏదో ఒక పోరాటాన్ని కలిగే ఉన్నాడు. జీవన సంబంధమైన బ్రతకడం కొరకు ఆధ్యాత్మికంగాను శారీరకంగాను. ప్రియులారా, ఇలాగ ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానిలో, ఇప్పుడు యోసేపును మనం అడిగితే అతన్ని శారీరకంగా లోపరుచుకున్నటకై యజమానురాలు తను ఇబ్బంది పెడుతుంది. అయితే అతడు శరీర కార్య విషయంలో పోరాడి ఆ పోరాటంలో జయముందాడు. ప్రియులరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ లోకంలో ఎన్నో ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఆటల పోటీల్లో కూడా మరి వారు విజయం పొందడానికి పోరాడతారు పక్కన ఉన్నటువంటి ప్రత్యర్థితో. లేదా ఇలాగ ఎంతోమంది ఎన్నో విషయాల్లో పోరాడుతూ చివరికి మనము ఆ ప్రయాసతో దానిని గెలుపును సొంతం చేసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:2 అంటాడు పౌలు, నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను అంటూ, వారు ప్రేమయందు ఒత్తుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలని వారందరి కొరకు పోరాడుతున్నానంటారు. అంటే పౌలు గారు ఒక పోరాటాన్ని గురించి మాట్లాడుతూ ఏం పోరాటం చేస్తున్నాడంట, మీరు వారు సంపూర్ణముగా ప్రేమయందు అతకబడాలని అంటాడు. ప్రియులరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఒక సంఘము, అందులో ఉన్నటువంటి దేవుని పిల్లలు దేనిలో అతకబడాలని పోరాడుతున్నాడు ఆయన? మహిళా మండలిలో చేరాలనో, డోక్రా గ్రూపులో కట్టాలనో, చీట్లు వేసి సంపాదించాలనో కాదు. ఆయన దేని కొరకు పోరాడుతున్నాడంటే సంఘమందు చేర్చబడినటువంటి పిల్లలు ప్రేమలో అతకబడాలని. ఈరోజు సంఘాల్లో జనం ఉంటున్నారు, ప్రేమ ఉండలేదు పిల్లారా. సంఘాలలో ప్రజలు గుంపులుగా చేరుతున్నారు, కానీ ఆ గుంపులు మధ్యలో ప్రజలలో ప్రేమ ఎక్కడది? కొందరు చూచినప్పుడు దైవజనుల మధ్యలోనే ప్రేమ ఉండలేదు, దైవజనుని హృదయంలోనే ప్రేమ ఉండడం లేదు. ప్రియులారా, ప్రేమ దోషాలను కప్పుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఏ ప్రేమలో వీరు అతకబడాలని పౌలు కోరుచున్నారంటే క్రీస్తు యొక్క
ప్రేమయందు దేవుని మర్మమై ఉన్న క్రీస్తును వారు పూర్తిగా తెలుసుకున్న వారై హృదయాలలో దేవుని ఆదరణ చేత వారు నింపబడాలని ప్రేమలో వారు పోరాడునట్లు, ప్రేమలో వారు సంపూర్ణులగునట్లుగా దాని కొరకే పోరాడుతున్నారంట. అత్తతో పోరాటము, అన్నతో పోరాటము, చెల్లితో పోరాటము, బాహ్య సంబంధమైన పోరాటం కాదు నీవు నేను పోరాడవలసింది. మన చుట్టూ ఉన్న ప్రజలు ప్రియులారా, వారు ప్రభు యొక్క ప్రేమను గుర్తిరిగి అందులో స్థిరపరచబడాలని మనం పోరాడాలి. ఆమేన్, ఆమేన్. ప్రభు ఏ విధము చేతనైనా మన ద్వారా ప్రకటించబడాలని దాని కొరకే మనం పోరాడాలి. ప్రియులారా, మనం ఈరోజు మరి నువ్వు చేయించిన పోరాటం దేని కొరకే? హద్దుల కొరకు కొందరు పోరాటం చేస్తారు, ఆస్తుల కొరకు పోరాటం చేస్తారు, తమ మాటే పైన ఉండాలని చెప్పి అవసరమైతే లంచాలు పెట్టి అవతల జనాలను యువతలకు ఆకర్షించుకుని పోరాటం చేస్తారు. కొన్నిసార్లు భార్య భర్త మీద నా మాటే పైన ఉండాలి. ప్రియులారా, ఇది మంచి పద్ధతి కాదు. దేవుని బిడ్డలుగా మనం దేని కొరకు పోరాటం చేయాలి? నశించిపోతున్న ప్రజలు, కోకొల్లలుగా నరకానికి వెళ్ళిపోతున్న ప్రజలు మార్పు నొంది, మారు మనసు పొంది, రక్షణ ఆనందంతో, రక్షణ బాప్తిస్మాన్ని కలిగి పాప క్షమాపణ నిమిత్తమే పరిశుద్ధుడైన ప్రభును చేరుకొని జీవించాలని ఆ విషయమై మనము దేవుని కొరకు ప్రజలు ప్రభు ప్రేమలు అతకబడాలని మనం పోరాటం చేయాలి. ఇంకొక పోరాటం దేని కొరకు మనం పోరాటం చేయాలి? ప్రియులారా, కొలసీలకు రాసిన పత్రిక 4:12 సంపూర్ణులు ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నారు అంటారు. పిల్లలు, ఎవరు ఈ పోరాటం చేసేది? ఏంటి పోరాటం? మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ నిశ్చేత గలవారిని నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు అంటారు. ఎవరంటే? ఎపఫ్రా అంట. ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడంట. దేని కొరకు? ప్రియులారా, మీరు సంపూర్ణులు ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని అంటాడు. అంటే సంఘములో చేర్చబడినటువంటి వారు, సంఘములో విశ్వాసులుగా అంటుకట్టబడిన వారు, దేవుని యొక్క కృప ఏందంటే వారు సంపూర్ణులు కావాలి, సంపూర్ణ సిద్ధిని పొందాలి అని ఎపఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నాడట. 2 పోరాటాలు మనం చూచాం. ఒకటి, ప్రేమలో అతకబడాలని పోరాటం పౌలు. ఎపఫ్రా సంఘము సంపూర్ణ సిద్ధి పొందాలని ప్రార్థనలో పోరాటం. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, మరి నీ జీవితంలో నీవు ఏ విషయమే పోరాటం చేస్తున్నావు? ఆత్మలు రక్షించబడాలని, దేవుని నామం గణపరచబడాలని, సంఘంలో చేర్చబడిన వారు ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలని పోరాటం చేస్తున్నావా? నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పోరాటం చేస్తున్నావో? నిర్ణయం నీ చేతుల్లో ఉంది. తండ్రి దేవా స్తోత్రాలు. దీవించి ఆదరించి బలపరిచి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి కల్వరి రక్తంతో శుద్ధి చేసి దినచర్యలో తోడై మీ ఆత్మ స్వాధీనం ముందు నడిపించమని యేసునామమున మా పోరాటం ఆత్మ సంబంధమైనదై ఉండినట్లు సహాయం చేయండి. ఆమేన్.